హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను బూందీ లడ్డు చేశానండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. అది ఎలానో చూసేద్దాం. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న గిన్నెతోటి శనగపిండి వేసుకుంటున్నానండి. తర్వాత అందులో కలుపుకోవడానికి ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయొద్దు, పిండి లూజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా రావాలండి. తర్వాత నేను ఒక బాండీ పెట్టేసుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక జల్లెడికి ఇలా పట్టుకారుతో పట్టుకొని వేసుకోవచ్చు. మీ దగ్గర బూందీ గరిట ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి. బూందీ గరిట లేకపోతే ఇలా ట్రై చేయొచ్చు. ఆ తర్వాత పిండి మొత్తంని అలా వేసేసుకొని నేను బూందీలాగా వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ పిండి కలుపుకున్నట్లయితే కొద్దిగా వేసుకొని చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని తిప్పుతూ ఉంటే కింద మనకు బూందీ ఆయిల్లో పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత బూందీని ఎక్కువగా వేయించుకోకూడదు, లైట్గా వేగితే సరిపోతుందండి. ఎక్కువగా వేగితే బూందీ గట్టి పడిపోతుంది, లడ్డు మంచిగా రాదు. ఇలా వేపేసుకున్న తర్వాత వీటిని పక్కకి తీసేసుకోవాలి. ఇలా అన్నిటిని పక్కకి తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొన్నిటిని గ్రైండ్ చేసుకోవాలండి. మరి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవద్దు. ఇలా కొంచెం పిండిని గ్రైండ్ చేసుకోవడం వలన మనకు లడ్డు అనేది బాగా కలుస్తుంది. ఆ తర్వాత నేను 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్పు వాటర్ని వేసుకుంటున్నాను. ఆ తర్వాత షుగర్ని గ్యాస్ మీద పెట్టేసుకొని పాకం వచ్చేలాగా చూసుకోవాలండి. దీనికి ముదురు పాకం రాకూడదు. నేను ఒకసారి చూపిస్తాను. ఇలా చూడండి. ఇలా ఊకే చేతితో టచ్ చేస్తే మనకి అంటుకోవాలి. 1 స్ట్రింగ్ వస్తే సరిపోతుందండి. ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బూందీని అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఇది పచ్చకర్పూరం అండి. లడ్డు స్మెల్ మంచిగా రావడానికి ఇది వేస్తున్నాను. ఎక్కువగా వేయొద్దు, కొంచెం చాలు. తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసుకొని కలిసిపోయేలాగా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఇది చల్లబడిన తర్వాత లడ్డూలు చేసేసుకోవడమే. నాకు 1 కప్పు తోటి ఈ లడ్డూలు అయిపోయాయండి. ఈసారి సంక్రాంతికి మీరు కూడా ఇలా సింపుల్గా బూందీ లడ్డు చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి.